అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే అదృష్టం అనుకుంటే ఏకంగా మంత్రులైపోయారు. సీనియర్లను కాదని కొత్త వారికి పట్టం కట్టారు. కానీ 6 నెలల్లోనే సీఎం చంద్రబాబు వారిపై ఎందుకు సీరియస్ అవుతున్నారు? అధినేత మనసులో ఏముంది? కొందరు మంత్రులపై వేటు తప్పదా? వార్నింగ్ బెల్ లో భాగంగానే ఇలాంటి లీక్స్ బయటకొస్తున్నాయా? కూటమి పార్టీలో క్యాబినెట్ పై జరుగుతున్న చర్చ ఏంటి? అనుకోని అవకాశాలు ఇస్తారు. వాళ్ళు ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తారు. తేడా వచ్చిందో అప్పుడుంటుంది అసలు కథ. సీఎం చంద్రబాబు వర్కింగ్ స్టైల్ చాలా మంది నేతలకు బాగా తెలుసు. దగ్గరగా చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుసు. సాధారణంగా చంద్రబాబు పని మీద ఎక్కువ దృష్టి పెట్టకపోయినా విపరీతంగా విమర్శలు ఆరోపణలు వస్తే వెంటనే స్పందిస్తారు. కానీ ఆయన ఈసారి రొటీన్కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 6 నెలల్లోనే కొంతమంది మంత్రులకు హెచ్చరికలు ఇచ్చేశారు. దీనికి సంబంధించిన అలర్ట్లు కూడా ఆయా మంత్రులకు చేరినట్లు ప్రచారం జోరందుకుంది. సీఎం చంద్రబాబు హెచ్చరికలు వాయుగుండంలా కొందరిని వెంటాడుతున్నాయి. కొందరు మంత్రులపై చర్యలు ఖాయమనే చర్చ స్టార్ట్ అయింది. 95 నాటి సీఎంని చూస్తారంటూ ఇప్పటికే స్వయంగా చెప్పేశారు సీఎం చంద్రబాబు. మంత్రులు తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారని చెబుతున్నారు చంద్రబాబు. అధినేత అసంతృప్తితో ఉన్నారని తెలిసినా కొందరు మంత్రులు తప్పులు చేస్తూనే ఉన్నారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు మంత్రుల పనితీరుపై మాట్లాడారు. ఏ ప్రభుత్వంలో కూడా 6 నెలల వ్యవధిలో ఇన్నిసార్లు ఒక సీఎం మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడింది చాలా తక్కువ. ఒకరిద్దరిపై అసంతృప్తి ఉంటే విడిగా చెబుతారు, పిలిచి మాట్లాడుతారు. కానీ రిపీటెడ్గా ఇదే విషయం చెబుతున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు అసంతృప్తి చూస్తుంటే కొందరు మంత్రులపై వేటు తప్పదని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును తీసుకుంటామని బాహాటంగా ప్రకటించారు. చంద్రబాబు నాగబాబుకు ఛాన్స్ ఇవ్వడానికి కేబినెట్లో బెర్త్ ఖాళీగా ఉంది. అయితే కేవలం ఆయనతోనే సరిపెడతారా? వేరే మార్పులు కూడా ఉండొచ్చా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. యువ మంత్రులపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అంటే మార్పులుంటే తప్పకుండా కొంతమంది మంత్రులపై వేటుపడే ఛాన్స్ ఉంది. ముందే మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకు సీఎం ఈ రకంగా మంత్రులపై కొంత అసంతృప్తితో ఉన్నారనే చర్చ కూడా ఉంది. మంత్రులకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ప్రజలకు దగ్గరగా ఉండడం అనే బాధ్యతలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేల కంటే మంత్రులు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. జిల్లా బాధ్యతలు చూసుకుంటూ ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లే బాధ్యత కూడా మంత్రులపై ఉందని ఇప్పటికే చాలాసార్లు సీఎం స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతమైన అవినీతి ఆరోపణలొస్తే అప్పట్లో మంత్రులుగా ఉన్న కృష్ణ యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం కేవలం పనితీరు విషయంలోనే కొందరిపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ ఆ అసంతృప్తికి అవినీతి ఆరోపణలు కూడా తోడైతే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంకొన్నాళ్లు చూద్దామని ఆప్షన్ పెట్టుకోదలుచుకోలేదు ఏపీ సీఎం చంద్రబాబు. 6 నెలల్లోనే పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కొందరిపై వేటు ఖాయంగా కనిపిస్తోంది. నాగబాబును కేబినెట్లోకి తీసుకునే సమయంలోనే, అంటే మార్చి నెలలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చనేది కూటమి సర్కారులో హాట్ టాపిక్ అయింది.